హలో ఫ్రెండ్స్, నేను మీ రవలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ పాలకూరతోని ఒక మంచి హెల్తీ రైస్ రెసిపీ చేసి చూపెట్టబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పాలకూరతో చేస్తున్నాం కాబట్టి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో పాలకూర కూడా ఇక్కడ టెర్రస్ గార్డెన్లో వచ్చేసిందండి. సో ఇదంతా కూడా తెంపేసి మంచిగా శుభ్రం చేసుకొని రైస్ రెసిపీ చేసి చూపెడతాను. పాలకూరలో ఎన్నో ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది మన కంటికి ఎంతో మంచిదండి. అండ్ పాలకూరని రెగ్యులర్గా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ని బెటర్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలకూర అంతా కూడా తెంపి చూపిస్తున్నానండి. ఇది కూడా ఒక 3-4 మొక్కలు ఉన్నాయి గార్డెన్లో. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇలా ఉంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆర్గానిక్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మంచిగా క్లీన్ చేసేసి మనము రైస్ రెసిపీ చేసేసుకుందాం. ఇలా పాలకూర మంచిగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి నేను ఇక్కడ వేస్తున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు రైస్కి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి. నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ వేసుకున్నాను. ఆ తర్వాత కాజులను కొన్ని వేసుకోవాలి. కాజులు లేదా పల్లీలైనా కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. ఇది క్రష్ చేసుకొని వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి పిల్లలు తినలేరు అనుకుంటే దీన్ని పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాక నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయల్ని బాగా కలుపుకున్నాక ఇందులోకి కొన్ని బఠానీలను కూడా వేసుకున్నానండి. చాలా బాగుంటుంది రైస్లో. ఇలా బఠానీ కూడా వేసుకున్నాక మనం ఒకసారి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి పాలకూర యాడ్ చేసుకోవాలండి. చూసారా ఇంత నేను సన్నగా తరుక్కున్నాను. ఇలా సన్నగా తరుక్కుంటేనే రైస్లోకి బాగుంటుంది. సో ఇలా పాలకూర నేను ఒక 2 బౌల్స్ వేసుకున్నాను 1 కప్పు రైస్కి. ఇలా పాలకూర వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇది ఆర్గానిక్ కాబట్టి ఈజీగా మగ్గిపోయిందండి అసలు. ఇందులోకి మనకు సాల్ట్ వేసేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ వేసుకున్నాను. ఆకుకూరలో కొంచెం సాల్ట్ తగ్గించే వేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక పాలకూర మగ్గాక ఇందులోకి నేను రైస్ వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. సో ఇలా పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా బోర్ అవ్వకుండా హ్యాపీగా తింటారండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా మనము ప్రిపేర్ చేసేసి రోజు ఏదో ఒకటి కొత్తగా చేసి ఇలా టిఫిన్లో వాళ్ళకి సర్వ్ చేసి పంపించడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు అండ్ ఇష్టంగా కూడా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.